హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచన అండి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అండి. ఇదేంటి దేవుని వీడియో పెడుతూ ఉంది అని అనుకుంటూ ఉన్నారా? ఇది ఏం లేదండి, శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం నాడైతే ఇలా అభిషేకం అయితే చేయించానండి. ఎందుకంటే అప్పుడు మా నగలు పోయాయి అనేసి అయితే చెప్పాం కదా, అప్పుడైతే మొక్కునిందనమాట అభిషేకం చేపిస్తాను అనేసి. అయితే నాకు కుదరలేదండి, చేపిద్దాం అనేసి అయితే ఉండిపోయాను. అందుకోసమే అభిషేకానికి కావాల్సిన ఐటమ్స్ అంతా తెప్పించేసి ఫస్ట్ మొదటి శుక్రవారం అయితే చేపిద్దామనేసి అయితే అనుకున్నామండి. అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఆటో రమ్మనేసి అభిషేకానికి అయితే వెళ్తూ ఉన్నామండి. ఇంకా నేను, మా సిరి, మా బుజ్జిగాడు, ఇంకా మా శృతి వెళ్తూ ఉన్నామండి. ఇంకా నేనైతే ఎవరికి చెప్పలేదు, కానీ మేము ముగ్గురే వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆయన వచ్చారు. ఇంకా పిల్లల్ని అయితే తోడుకు వెళ్ళలేదండి, పిల్లలకైతే స్కూల్ ఉండింది, స్కూల్కి అయితే పంపించేశాను. ఇక్కడైతే అభిషేకం అయితే జరుగుతూ ఉంది. ఇంకా మేము తీసుకువెళ్ళిన ఫ్రూట్స్ అంతా కట్ చేసి ఈ సైడ్ అయితే కట్ చేసి అక్కడైతే పెట్టేస్తామండి. ఇంకా అభిషేకానికి అయితే చాలా మంది వచ్చారు, అంటే నేను పిలిచిన వాళ్ళు కాదు, ఇంకా వేరే వాళ్ళు అనమాట, పూజకు వచ్చిన వాళ్ళైతే వచ్చారు. అప్పట్లో మా నగలు పోయినప్పుడు కానీ ఇక్కడ గిని రాకపోయినంటే అసలు మా నగలు దొరికేవా లేదా అనేసి అయితే నాకు ఇప్పటికీ అనుమానమేనండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న చోడేశ్వరి అమ్మవారు అయితే వాళ్ళ మీదకి అయితే వస్తారండి. ఎవరికి వస్తారు అంటే అక్కడ అభిషేకం చేస్తున్నారు చూడండి, వాళ్ళకైతే వస్తారనమాట. ఇంకా వచ్చి ఏం జరిగింది, ఏంటి, ఎలా జరిగింది అంతా చెప్తారనమాట. అసలు మేము ఒక్క మాట కూడా చెప్పలేదు, అంతా అమ్మవారే చెప్పింది. ఇంకా ఎప్పుడు దొరుకుతాయి అంటే ఇంకా చాలా కష్టం అనేసి కూడా చెప్పింది. లేదు నాకు కావాలి, నిన్ను నేను బాగా చూసుకుంటాను, మీ ఇంట్లో నేను ఉంటాను అనేసి అయితే చెప్పావు కదా, ఇప్పుడు మా నగలు పోయాయి, ఎవరు వచ్చారు ఏంటి అనేసి అయితే నీకు తెలుసు కదమ్మా, మాకే ఎందుకు ఇలా చేసావు అనేసి అయితే అడిగాను. దొరుకుతాయి అయినా కష్టం అనేసి అయితే చెప్పింది అమ్మవారు. ఇంకా లేదు మా నగలు మాకు రేపటి లోపు కావాలి అనేసి అయితే చెప్పాను. సరే వెళ్ళు, దొరికేట్టుగా చేస్తాను అనేసి అయితే చెప్పింది. ఇంకా నేను ఫ్రైడే వచ్చానండి. ఫ్రైడే వచ్చి సాటర్డే అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేట్టుగా ఉండిందనమాట. ఇక నా చేతికైతే ఒక నిమ్మ పండు అయితే ఇచ్చిందండి. భయపడద్దు, నీ సొమ్ములు అయితే నీ దగ్గరికి వస్తాయి అనేసి అయితే చెప్పింది. అయితే ఈ నిమ్మ పండు 9 ప్రదక్షిణాలు నా గుడి చుట్టూ వేసి నిమ్మ పండుతో సూర్యునికి చంద్రునికి నాకు దిగదీసి ఇంకా నా గుడి ముందు పెట్టి రాయి వేసి వెళ్ళు, ఈ నిమ్మకాయ ఎలా పగులుతుందో వాళ్ళ మనసు కూడా అలాగే కరిగి నీ సొమ్ములు నీ దగ్గరికి వస్తాయి అనేసి అయితే చెప్పింది. ఇంకా సేమ్ అలాగే చేశాను. చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు కొంచెం ప్రశాంతతగా అనిపించింది అనమాట. అయితే 1 వీక్ అయిందనమాట భోజనం చేసి, ఇంకా అంత సుస్థి అయిపోయింది. కానీ అక్కడి నుండి వచ్చిన తర్వాత నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. సరే మరుసటి రోజు సాటర్డే మార్నింగ్ అయితే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళామండి. అక్కడికి వెళ్ళేసరికి సబ్ ఇన్స్పెక్టర్ ఎక్కడికో బందోబస్తుకు వెళ్ళాలి అనేసి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ నేను వెళ్ళి అడిగాను అనమాట, సార్ ఇలా రమ్మని చెప్పారు, మీరు ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు అనేసి అయితే అడిగాను. లేదు మేము వెళ్ళాలి అనేసి అయితే చెప్పారు. ఇంకా మా సిరి, మా అమ్మ పెద్దగా గలాట పెట్టేశారండి. ఇంకా సరే అని చెప్పేసి వస్తాను అనేసి వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు మా మామ వాళ్ళంతా వచ్చారనమాట పోలీస్ స్టేషన్ దగ్గరికి. ఇంకా మా మామ వాళ్ళు TV9కి ఎంత ఇచ్చేద్దాము, ఇంకా 1 వీక్ నుంచి వెయిట్ చేపిస్తున్నారు, ఏం కానీ చెప్పట్లేదు అనేసి అయితే అనుకున్నారు. TV9 వాళ్ళని పిలిపించేద్దాము అనే టైంకి అయితే సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు అయితే వచ్చేసి మేము ఎవరి మీద అయితే కేసు పెట్టామో వాళ్ళని పిలిపించి ఇంకా ఇంట్రాగేషన్ అయితే చేశారండి. చేసిన తర్వాత 1/2 అవర్లో మా సొమ్ములు అనేవి ఇంకా ఉన్నాయి అనేసి అయితే తెలిసింది. అప్పుడు నాకు అనిపించింది అనమాట, అమ్మవారు ఉన్నారు, ఈ రోజే సొమ్ములు దొరుకుతాయి అనేసి అయితే చెప్పారు కదా, ఇంకా దొరికాయి అనేసి కూడా అనుకున్నాను. ఇలా కోరిక అయితే కూర్చుంటారనమాట, అలా కూర్చున్నప్పుడు మనకి చెప్తారండి. నేను కూడా మొదట్లో ఇలాంటివన్నీ నమ్మేది కాదు, కానీ నా సొమ్ములు నా చేతికి వచ్చిన తర్వాత మాత్రం నేను నమ్మానమాట. నమ్మినందుకే నాకు దొరికాయి అనేసి అయితే అనిపించింది. అప్పటి నుండి అభిషేకం చేపిద్దామనేసి అయితే అనుకున్నాను, అయితే చేపించలేకపోయాను. ఈరోజైతే శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం కదా, చేపించేద్దామనేసి అయితే చేపించేశాను. ఉన్న పోలీస్ వాళ్ళు అలాగే సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చెప్పారండి, ఇంకా మీ సొమ్ములు మీకే దొరికాయి, ఇంకా ఎవరికి ఇలా దొరకలేదు, ఇంకా 1 వీక్లో దొరికాయి అంటే మీరు చాలా అదృష్టవంతులు, చాలా కష్టపడి సంపాదించారు కాబట్టి మీ సొమ్ములు దొరికాయి అనేసి అయితే అన్నారు. ఆ సొమ్ములు అయితే మా అమ్మ కూలి చేసి సంపాదించిన సొమ్ములండి, అందుకే అంత త్వరగా దొరికాయి.
పోలీస్ వాళ్ళు కూడాను ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అసలు వాళ్ళకు దొరకవండి, వేరే వాళ్ళు కూడా మార్చి ఇచ్చేవాళ్ళము అనేసి అయితే చెప్పారు. కానీ మీవే దొరికాయి, చాలా గ్రేట్ కూడా అన్నారండి. ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవుతూ ఉండండి. బాయ్.